హాయ్ ఫ్రెండ్స్, ఈ 2024లోని చాలామంది ఒక సింగిల్ రూమ్ కట్టుకోవాలంటే ఎంత అవుతుందన్న చాలామందికి అయితే అవగాహన ఉండదండి. వారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక 10x10 రూమ్ కట్టుకోవాలంటే ఈ 2024లో ఎంత అవుతుంది, మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత అవుతుంది, అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారు, మెటీరియల్ కాంట్రాక్ట్లో మేస్త్రి ఏవేవి వస్తువులు తెచ్చి చేస్తాడు, అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మనం ఏమేమి తెచ్చుకుని చేయించుకోవాలన్నదే ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 10x10 రూమ్ వచ్చేటప్పుడు అడుగుల్లో చూసుకుంటే 100 అడుగులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినా కనుక ముందుగా మీకు ఒక అవగాహన ఉండదు కాబట్టి నేను చెప్పడం అయితే జరుగుతుంది. అడుగుల్లో చూసుకుంటే ఈ 10x10 అనేటప్పటికి 100 అడుగులండి. అదేవిధంగా గజాల్లో చూసుకుంటే 11 గజాలు అన్నది రావడం అయితే జరుగుతుంది. ఈ 100 అడుగు పోవడానికి లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారు అన్నది ముందుగా నేను చెప్తున్నాను చూడండి. ఒక అడుగుకు వచ్చి 400 రూపాయలు అయితే తీసుకుంటారు. మొత్తానికి మెటీరియల్ అన్ని కూడా అన్నీ మనమే తేవాలంటే మేస్త్రికి ఏ సంబంధం ఉండదో, వాటరింగ్ కూడా మేస్త్రి అన్నది చేయడం అనమాట. వాటరింగ్ కూడా మనమే చేసుకోవాలి. లేబర్ కాంట్రాక్ట్ అయితే కనుక అడుగుకు 400 తీసుకుంటాడు. మొత్తానికి ఇది వచ్చేటప్పుడు 100 అడుగులు వస్తుంది కాబట్టి మొత్తానికి దీనికైతే 40,000 రూపాయలు అయితే లేబర్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం మీకు మొత్తంగా తాపి పని అన్నది మొత్తం కంప్లీట్ చేస్తాడు. దీనికి వచ్చినప్పుడు మెటీరియల్ అన్ని కూడా మనమే మోయించుకోవాలి, ఓనర్సే మోయించాలి, మేస్త్రి అన్నది మోయించడం అనమాట. ఎందుకంటే కొద్ది దూరంగా ఉంటాయి, మోతలకి ఇట్లకే అయిపోతాయి అనమాట. మీరు ఇచ్చే 40,000 ఇంకా పని చేయడానికి ఉండదు. అందుకని చిన్న ఏరియా కలిసి రాదు కాబట్టి ఒక 40,000 రూపాయలు మీకు కట్టాలనుకుంటే మెటీరియల్ అన్ని కూడా మీరే తెచ్చుకోవాలంటే మేస్త్రికి అయితే ఏ సంబంధం ఉండదు. ఆ విధంగా మీరు అన్ని తెచ్చి దగ్గరికి వేస్తే ఒక 40,000 రూపాయలకు 10x10 రూమ్ లేబర్ కాంట్రాక్ట్ అయితే తీసుకుని కట్టడం అయితే జరుగుతుంది. అదే విధంగా మనం చెప్తున్నాను చూడండి. ఈ లేబర్ కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, పెయింటింగ్ కానీ, వాటరింగ్ కానీ మేస్త్రికి ఏ సంబంధం కూడా ఉండదు అనమాట. అన్నీ కూడా లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఓనర్సే పడాలన్నమాట. ఆ విధంగా అయితే లేబర్ కాంట్రాక్ట్ అన్నది ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కానీ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, ఒక అడుగుకు వచ్చేటప్పటికి 10x10 రూమ్కి 2,500 రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అండి. 100 అడుగులకు కానీ మనం చూసుకున్నట్లయితే 2,500 × 100 అంటే 2,50,000 రూపాయలు అయితే మెటీరియల్ కాంట్రాక్ట్ విషయంలో మనం తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి గొయ్యి వచ్చేటప్పుడు ఒక 5 అడుగులు అయితే తీస్తామండి. పిల్లర్స్ వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే మెటీరియల్ కాంట్రాక్ట్ అన్నీ కూడా మేస్త్రి అంటే మాదే బాధ్యత అనమాట అండి. ఈ పిల్లర్స్ వచ్చేటప్పటికి మనం 9-12 అయితే వేయడం అయితే జరుగుతుంది. ఈ 9-12 పిల్లర్కి వచ్చేటప్పుడు 6 రోజులు అయితే రావడం అయితే జరుగుతుంది. 4 12mm, అదేవిధంగా 2 10mm అన్నది ఈ పిల్లర్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మొత్తం 10x10 రూమ్కి 4 పిల్లర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక బీమ్ వచ్చేటప్పుడు ఒక అడుగు బీమ్ అయితే వేస్తామండి. 9 అంగుళాల బీమ్ అన్నది వేయం. బిల్డింగ్కి వచ్చినప్పుడు 9 అంగుళాల బీము, అదేవిధంగా అడుగు బీమ్ అన్నది ఉంటుంది. మేము 2,500 రూపాయలు తీసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ కూడా అడుగు బీమ్ అన్నది వేయడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక బేస్మెంట్ రోడ్డు మీద నుంచి ఒక 3 అడుగులు బేస్మెంట్ అయితే కట్టడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 10x10 రూమ్కి గ్రానైట్ గుమ్మాలు వస్తాయి, అదేవిధంగా రెడీమేడ్ డోర్లు వస్తాయి, ఎలక్ట్రికల్ వర్క్, అదేవిధంగా ప్లంబింగ్ వర్క్, సీలింగ్ వర్క్, టైల్స్ వర్క్, పెయింటింగ్ వర్క్, వాటరింగ్ మేస్త్రికి అయితే సంబంధం ఉంటుంది. ఈ టైల్స్ వర్క్ దాకా సంబంధం, వాటరింగ్ అనేది ఓనర్సే చేయించుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తానికి ఈ 10x10 రూమ్ కట్టడానికి 2,50,000 రూపాయలు అయితే మేము తీసుకుని గ్రానైట్ గుమ్మాలు, రెడీమేడ్ డోర్లు, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్, సీలింగ్ వర్క్, టైల్స్ వర్క్, పెయింటింగ్ వర్క్ మొత్తం మేమే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. కొత్తగా బిల్డింగ్ కట్టించుకునే ప్రతి ఓనర్కి 100% ఉపయోగపడే వీడియో అనమాట అండి. ఈ వీడియో ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒక తాపీ మేస్త్రిని. ధవళేశ్వరంలోని, రాజమండ్రిలోని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే చేయించడం అయితే జరుగుతుందండి. లేబర్ కాంట్రాక్ట్, అదేవిధంగా మెటీరియల్ కాంట్రాక్ట్లు అయితే మేము తీసుకోవడం అయితే జరుగుతుంది. అడుగులు లెక్కనైతే మేము తీసుకుంటాం, స్లాబ్ ఏరియా అనమాట. ఎవరికైనా సరే కొత్తగా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాదండి, రీమోడలింగ్ బిల్డింగ్ వర్క్ కూడా మేము చేయించడం అయితే జరుగుతుంది. రాజమండ్రి ధవళేశ్వరమే కాదు, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు చుట్టుపక్కల ఏ ఊర్లైనా సరే వచ్చి వర్క్ అయితే మేము చేస్తామండి. ఎవరైనా సరే కొత్తగా కన్స్ట్రక్షన్ వర్క్ చేయించుకోవాలన్నా, రీమోడలింగ్ బిల్డింగ్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.